హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకర్స్ పాత్ తెలుగు. ఈ వీడియోలో మనం 100 డిఐ సిరీస్లో భాగంగా డిఐ నెంబర్ 3ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. అలాగే మీరు కనుక మన ఛానల్ విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ 100 డిఐస్ని త్వరగా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను. సాధ్యమైనంత వరకు రోజుకి ఎక్కువ వీడియోస్ని పోస్ట్ చేయడానికి, ఎక్కువ వీడియోస్ని పోస్ట్ చేయడానికి, ఎక్కువ డిఐస్ని సాల్వ్ చేసి వీడియో కింద మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. సో మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోయినట్టయితే డిఐ నెంబర్ 3. ఇలా డిఐస్లో చాలా రకాలు ఉంటాయి. అందులో ఇదో రకం. నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో సేమ్ ఇదే టైప్ క్వశ్చన్ నోట్ బేస్డ్ డిఐని చెప్పాను. ఫస్ట్ డిఐ చేసే క్రమంలో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆ డిఐ దేనికి సంబంధించింది అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైప్ ఆఫ్ డిఐ వస్తే చాలామంది కొత్త స్టూడెంట్స్ కొత్తగా మెయిన్స్ రాసేవాళ్ళు, అంటే ఫస్ట్ టైం మెయిన్స్ అటెంప్ట్ చేసేవాళ్ళు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ తక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఇక్కడ ఈ 4 పాయింట్ల కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అలాగే 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. సో వీటిని సాల్వ్ చేయడం కొంచెం కష్టమేమో అనుకుంటారు, కానీ నిజానికి వాళ్ళు సరిగ్గా సాల్వ్ చేస్తే ఇది ఈజియెస్ట్ సెట్ అవుతుంది ఇలాంటి క్వశ్చన్స్. దీన్ని సరైన అప్రోచ్లో మనం సాల్వ్ చేయాలి. అదొకటే మనం ఇక్కడ కీ పాయింట్ అవుతుంది, ఇది సరైన అప్రోచ్లో డిఐని సాల్వ్ చేయడం. ఓకే, మీకు ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఐ చూసినప్పుడు దాని ఓవరాల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి. అంటే ఫస్ట్ ఈ డిఐ దేని గురించి వచ్చాడో ఫస్ట్ చూద్దాం. ఓకే, ది డేటా గివెన్ బిలో గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 3 డిఫరెంట్ స్కూల్స్. 3 డిఫరెంట్ స్కూల్స్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి ఇచ్చాడు. అలాగే 3 డిఫరెంట్ స్కూల్స్ అన్నాడు. ఏంటో స్కూల్స్ పి ఉంది, ఓకే, క్యూపీఆర్, ఓకే, పీక్యూఆర్ అనేది 3 స్కూల్స్ ఉన్నాయి. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చారు. స్టూడెంట్స్లో మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే బాయ్స్ అని మెన్షన్ చేశారు. చూడండి, ఇక్కడ బాయ్స్ అని మెన్షన్ చేశారు. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో బాయ్స్ ఉన్నారంటే గర్ల్స్ కూడా ఉన్నారని దాని అర్థం. ఓకే, ఈ గర్ల్స్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, మనకి ఓవరాల్ డిఐ ఒక ఐడియా అయితే వచ్చింది. టోటల్ 3 స్కూల్స్ ఉన్నాయి. అందులో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో బాయ్స్ గర్ల్స్ ఉన్నారు. ఇది డిఐ. సో ఎంతమంది బాయ్స్ ఎంతమంది గర్ల్స్ ఉన్నారన్నది మనం ఈ డిఐ మొత్తం సెట్ని సాల్వ్ చేస్తే మనకు తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ ఇలా నోట్ ఇచ్చినప్పుడు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, చూడకపోతే చూడండి. ప్రీవియస్ వీడియోలో చెప్పింది ఏంటంటే ఈ నోట్ని ఫస్ట్ సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి అని. ఇలా ఈక్వేషన్స్ కింద నోట్స్ వస్తే ఫస్ట్ ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిఐలోనే మనం ఫస్ట్ నోట్స్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ నోట్ 1నే చూద్దాం. ఏంటి, 3z మైనస్ y బై 4y మైనస్ z ఈజ్ ఈక్వల్ టు 5/2. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే కనుక కనుక 6z మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 20y మైనస్ 5z. ఇప్పుడు ఇది తీసుకొచ్చినట్టయితే ఈ 2yని ఇటు తీసుకొచ్చేసి ఈ 5z మైనస్ 5zని అటు తీసుకుపోతే 11z ఈజ్ ఈక్వల్ టు 22y, అంటే z ఈజ్ ఈక్వల్ టు 2y. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మనకు వచ్చింది ఇది. ఫస్ట్ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే మనకు వచ్చింది z ఈజ్ ఈక్వల్ టు 2y. ఒక z 2 వైలకి ఈక్వల్ అని మనకు వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ సెకండ్ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడంటే z2 అన్నా 2z అన్నా ఒకటే. 2z మైనస్ 2m ఈజ్ ఈక్వల్ టు z మైనస్ m ఇంటూ m ప్లస్ 40 ఇంటూ 2 హోల్ బై z ప్లస్ m. ఇది ఈక్వేషన్ 2లో ఇచ్చింది. మనం సరిగ్గా చూసినట్టయితే
ఇక్కడ 2 ఉంది, 2 ఉంది, 2ని కామన్ తీయొచ్చా? సింపుల్గా చూడండి, 2 ఎందుకు కామన్ తీయాలని కొంతమంది అడుగుతారు, స్టార్టింగ్ స్టూడెంట్స్ అడుగుతారు కామన్. అది సరిగ్గా చూడండి, 2 ఇంటూ జెడ్ మైనస్ ఎం ఇలా రాసుకోవచ్చా? దీన్ని సరిగ్గా రాసుకుంటే 2 ఇంటూ జెడ్ 2z మైనస్ 2 ఇంటూ ఎం 2m. చూసారా, సేమ్ ఇక్కడ ఉన్నట్టు వచ్చింది. సో దీన్ని 2ను కామన్ తీసి జెడ్ మైనస్ ఎం కింద రాసుకుంటే ఈ పక్కన చూడండి, జెడ్ మైనస్ ఎం ఇంటూ ఎం ప్లస్ 40 ఇంటూ 2 బై జెడ్ ప్లస్ ఎం. మీరు సరిగ్గా చూసినట్టయితే ఈ జెడ్ మైనస్ ఎం ఇక్కడ జెడ్ మైనస్ ఎం క్యాన్సిల్ అయిపోతుంది, అవునా? ఓకే, ఇప్పుడు సరిగ్గా చూసుకున్నట్టయితే ఈ జెడ్ మైనస్ ఎం, ఈ జెడ్ ప్లస్ ఎం అనేది ఇక్కడికి వచ్చేసి ఇంటూ 2తో మల్టిప్లై అవుతుంది. ఇక్కడ ఇంటూ 2 ఎం ప్లస్ 40 ఉంది కదా, ఈ 40ని ఈ ఇంటూ 2తో ఈ ఎం ప్లస్ 40ని ఇంటూ 2 చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇది తీసుకొచ్చేసినట్టయితే 2z ప్లస్ 2m ఈజ్ ఈక్వల్ టు ఈ 2ని ఎం ప్లస్ 40కి మల్టిప్లై చేద్దాం, అంటే 2m ప్లస్ 80. ఇప్పుడు చూసినట్టయితే ఈ 2mని తీసుకుపోతే మైనస్ 2m అవుతుంది, మైనస్ 2m ప్లస్ 2m క్యాన్సిల్ అయిపోతుంది. సో 2z ఈజ్ ఈక్వల్ టు 80, z ఈజ్ ఈక్వల్ టు ఎంత 40. సో సెకండ్ ఈక్వేషన్ నుంచి మనం సింప్లిఫై చేస్తే వచ్చింది ఏంటంటే z ఈక్వల్ టు 40 అని. సో ఫస్ట్ ఈక్వేషన్లో మనకు వచ్చింది ఏంటి, z ఈజ్ ఈక్వల్ టు 2y అని, అంతేనా? z ఈజ్ ఈక్వల్ టు 40 మనకు వచ్చింది ఏంటి, z ఈజ్ ఈక్వల్ టు 40. సో ఇప్పుడు y వాల్యూని కూడా కనుక్కోవచ్చా? సో ఇక్కడ z ప్లేస్లో 40 వేసుకుంటే y వాల్యూ ఎంత, 20, అంతేనా? y వాల్యూ 20 అవుతుంది. ఈ 2ని తీసుకుపోతాం, 40లో 20 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, సారీ 2లో 40లో 2లో ఓకే 40/2 అవుతుంది, 20 టైమ్స్ y ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుంది. సో ఈ రెండు ఈక్వేషన్ నుంచి మనం సాల్వ్ చేస్తే వచ్చింది ఏంటంటే z ఈజ్ ఈక్వల్ టు 40, y ఈజ్ ఈక్వల్ టు 20, అవునా? ఓకే, ఇప్పుడు మనం ఈ 4 నోట్ అనేది క్లియర్గా మనం సాల్వ్ చేస్తాం, దాని నుంచి మనకి z అండ్ y వాల్యూస్ వచ్చినాయి. సో ఇప్పుడు మనం ఈ డేటా, ఈ 4 పాయింట్స్లో ఏదైతే డేటా ఇచ్చారో వాటిని తీసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఇది అరేంజ్ చేసేస్తాను, వెయిట్. ఓకే, ఇప్పుడు మనకి ఓవరాల్ డిఏ యొక్క స్ట్రక్చర్ తెలిసింది. ఏంటి, 3 స్కూల్స్ ఉన్నాయి. ఏంటో 3 స్కూల్స్, PQR, PQ అండ్ R, అవునా? అందులో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు, అలాగే గర్ల్స్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు డేటా చూసుకోవచ్చు. ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ క్యూ ఈజ్ హాఫ్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఆల్ స్కూల్ టుగెదర్. ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ దాంట్లో ఇచ్చిన డేటా ఏంటంటే టోటల్ స్టూడెంట్స్ 3 స్కూల్స్లో, PQRలో టోటల్ 3 స్కూల్స్లో 100x స్టూడెంట్స్ ఉంటే అందులో 50% అంటే హాఫ్, ఇక్కడ చూడండి హాఫ్ అన్నాడు, హాఫ్ అంటే 50 అయినా 50x ఓన్లీ స్కూల్ క్యూలోనే ఉన్నారంట 50x. రిమైనింగ్ 50x ఎక్కడున్నారు, ఆర్లోను పీలోను ఉన్నారు. ఓకే, ఓకే ఇప్పుడు డేటా ఈ సెకండ్ పాయింట్లో ఉన్న డేటాని తీసుకోవచ్చు. ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఆర్ ఈ సేమ్ యాజ్ బాయ్స్ ఇన్ స్కూల్ క్యూ. మీరు సరిగ్గా చూసినట్టయితే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్లో ఎంతమంది అయితే ఉంటారో బాయ్స్లో కూడా సేమ్ అంతేమంది ఉంటారంట, సేమ్ యాజ్. అంటే ఇక్కడ ఏ అనుకుంటే ఇక్కడ కూడా ఏ ఉంటారు, అవునా? ఓకే, మీరు సరిగ్గా చూస్తే ఇక్కడ 50x టోటల్ 100x టోటల్ స్టూడెంట్స్ అయితే అందులో 50x క్లాస్
మెయిన్ స్కూల్ క్యూలోనే ఉంటే రిమైనింగ్ 50 పి అండ్ ఆర్ అనుకున్నామా, అంటే రిమైనింగ్ 50 ఎక్స్లో ఏ అనేవాళ్ళు ఆర్లో ఉంటే 50x మైనస్ ఏ అనేవాళ్ళు పీలోనే కదా ఉండేది. ఓకే నెక్స్ట్, ఓకే ఇక్కడ వరకు చదివాం కదా. ఓకే అండ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ పి అండ్ ఆర్ ఇస్ సేమ్. చూడండి ఇక్కడ వరకు చదివాం మనం స్కూల్కి. ఓకే ఇక్కడ వరకు చదివాం. ఇక్కడ అండ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ పి అండ్ ఆర్ ఈజ్ సేమ్. పిలోను ఆర్లోను బాయ్స్ సేమ్ అంట, అంటే ఇక్కడ బి అనుకుంటే ఇది బి అవుతారు, అవునా. ఓకే మనకి పాయింట్ 2లో ఉన్న డేటా కూడా సాల్వ్ చేస్తాం, తీసుకున్నాం. ఓకే ఇప్పుడు పాయింట్ 3 చూసుకున్నట్టయితే టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ఆల్ 3 స్కూల్స్ ఈజ్ Z% మోర్ దెన్ దట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్. సరిగ్గా చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆల్ 3 స్కూల్స్ మొత్తం బాయ్స్ Z% ఎక్కువ అంట. ఎవరికంటే టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ కంటే బాయ్స్ Z% ఎక్కువ. జెడ్ అంటే ఎంత, 40% ఎక్కువ. అంటే టోటల్ గర్ల్స్ 100C అనుకుంటే 40% ఎక్కువ అన్నాడు, అంటే Z% మోర్ అన్నాడు టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్. అంటే ఎంత అవుతారు, వీళ్ళు 100C అయితే వీళ్ళు ఎంత అవ్వాలి, 140C అంతే కదా. 40% ఎక్కువనే కదా ఇచ్చాడు, Z% మోర్ అన్నాడు. అంటే జెడ్ అంటే ఎంత వచ్చింది మనకి ఈక్వేషన్ ప్రకారం, జెడ్ అంటే 40 వచ్చింది, అంటే 40% మోర్. అంటే 100లో 40% 40 కాబట్టి టోటల్ 140 అవుతున్నారు బాయ్స్. మీరు సరిగ్గా చూసినట్టయితే టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతారు, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అవుతారు. అంటే ఇక్కడ 100x ప్లేస్లో మనం ఏం వేసుకోవచ్చు, 100x ప్లేస్లో సింపుల్గా 100x ప్లేస్లో మనం ఏం వేసుకోవచ్చు, 240C అని వేసుకోవచ్చు, అవునా. ఓకే ఇక్కడ 100x తీసేసి 240C అని వేస్తాను. ఈ 240Cలో 50% క్యూలో స్కూల్ క్యూలో ఉంటారని చెప్పారు కదా. సో ఇక్కడ 50x ప్లేస్లో 120C అని వేయచ్చు, అంతే కదా. సరిగ్గా చూసినట్టయితే ఇక్కడ 50x ప్లేస్లో 120C అని వేయచ్చు, అవునా. సారీ ఇక్కడ గీత పోయింది. ఓకే ఇక్కడ 120C అని వేయచ్చు. ఓకే 120C మైనస్ C అవుతుంది. ఓకే ఇప్పుడు డేటా పాయింట్ 3లో ఉన్న డేటా కూడా మనం తీసేసుకున్నాం. ఇంకా లాస్ట్ పాయింట్, అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ఆల్ 3 స్కూల్స్ టుగెదర్ ఈజ్ Y% ఆర్ ఇన్ P. సరిగ్గా చూసినట్టయితే టోటల్ గర్ల్స్ ఉన్నారు కదా ఎంతమంది, 100C. అందులో 20Y% అంట. Y% అంటే ఎంత, 20 అంతే కదా. Y అంటే 20, ఈక్వేషన్ ప్రకారం Y అంటే 20% గర్ల్స్ అంట. 100Cలో 20% ఎంత, 20C అనా, 20C ఎవరు, గర్ల్స్. ఓకే ఇప్పుడు మనం ఈ వేరియబుల్స్ అన్నిటిని ఒక ఈక్వేషన్లోకి తీసుకొచ్చేయాలి. మీరు సరిగ్గా చూసినట్టయితే ఇక్కడ మీరు చూడండి, BB 2B + A ఈజ్ ఈక్వల్ టు 140. బాయ్స్ మొత్తం ఎంత, 2B + A ఈజ్ ఈక్వల్ టు 140C, అవునా. ఓకే ఇంకోటి చూసుకున్నట్టయితే బాయ్స్ అదే స్కూల్ Pలో బాయ్స్ ప్లస్ గర్ల్స్ కలిపితే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఈక్వల్ కదా. Pలో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత, ఎంతమంది, 120C మైనస్ A ఈజ్ ఈక్వల్ టు B + 20C, అవునా. ఓకే ఇప్పుడు మనం ఇందులో ఏదైనా సరే అయితే B వాల్యూ కింద తీసుకోవచ్చు, ఏ వాల్యూ కింద ఏదో ఒకటి తీసుకుంటే ఏదో ఒక్కదాని వాల్యూ తీసుకొద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే ఏని ఏ వాల్యూని తీసుకొద్దాం ఇక్కడ. అంటే ఏని ఇటు తీసుకొచ్చేస్తే ఈ 20C ఇటుకి వెళ్ళిపోయింది. 20C ఇటు వెళ్ళిపోతే ఏమవుద్ది, +20C ఇటు వెళ్తే -20C అవుద్ది, అంటే 100C అవుద్ది. ఈ B అనేది ఇటు వెళ్ళిపోతే -B అవుద్ది. ఈ -A ఇటు వెళ్తే +A అవుద్ది, అంటే A ఈజ్ ఈక్వల్ టు 100C - B, అవునా. అప్పుడు ఈ ఏ ప్లేస్లో ఇందాడ ఈక్వేషన్ వచ్చింది కదా మనకి, ఈ ఈక్వేషన్ ప్లేస్లో ఈ ఏ ప్లేస్లో 100C - B అని సబ్స్టిట్యూట్ చేయొచ్చా, చేయొచ్చు. ఓకే ఇప్పుడు 2B ప్లస్ ఈ ఏ ప్లేస్లో ఈ 100C - Bని సబ్స్టిట్యూట్ చేద్దాం. 100C - B
ఈజ్ ఈక్వల్ టు 140C. ఇప్పుడు మైనస్ బి 2bలోంచి 1b తీసేస్తే బి అవుతుంది. ఈ 100Cని తీసిపోతే ఏమవుతుంది, మైనస్ 100C అవుతుంది. 140Cలోంచి 100C తీసేస్తే 40C అవుతుంది. సో బి వాల్యూ మనకి వచ్చింది. బి వాల్యూ 40C. బి వాల్యూ 40C అంటే ఇక్కడ బి ప్లేస్లో మనం 40C పెట్టొచ్చా? పెట్టొచ్చు. ఓకే, మనం ఇక్కడ 40C పెట్టచ్చు. అలాగే ఇక్కడ బి వాల్యూ ఉంది, ఇక్కడ కూడా 40C పెట్టొచ్చు. ఓకే, ఇక్కడ 40C పెడితే టోటల్ బాయ్స్ 140, కానీ పీలోను ఆర్లోను కలిపి 80 వచ్చారు. రిమైనింగ్ 60 ఎవరు? రిమైనింగ్ 60C, ఒక నిమిషం, రిమైనింగ్ 60C స్కూల్ క్యూలోనే వస్తారు కదా బాయ్స్. ఇక్కడ 60C. ఓకే, ఇది 60C కాబట్టి ఏ 60C అయింది, ఇది కూడా 60C అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్టయితే పీలో స్కూల్ పీలో బాయ్స్ 40C, గర్ల్స్ ఎంతమంది? 20C. టోటల్ పీలో ఎంతమంది అవుతారు? 60C. అవునా? 60C అవుతారు. 120C మైనస్ అంటే ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు అలాగే 60C వచ్చింది, ఇక్కడ 60C అవుతారు. ఇది 60C. ఇంకా 120C 60C కలిపితే ఎంత? టోటల్ 120 240C సరిపోయారు. 120Cలోంచి 60C తీసేస్తే రిమైనింగ్ 60C గర్ల్స్ అవుతారు స్కూల్ క్యూలో. అలాగే 60Cలో బాయ్స్ 40C అయితే రిమైనింగ్ 20C ఎవరు? గర్ల్స్ అవుతారు. చూసారా, ఇప్పుడు ఈ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ టోటల్ టేబుల్ అంతా ఒకే వేరియబుల్లోకి తీసుకొచ్చేస్తాం. ఈ డేటా అంతా ఒక వేరియబుల్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం క్వశ్చన్స్ సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఈ టేబుల్ని ప్రతి క్వశ్చన్లోనూ మనం పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇవి అరెస్ట్ చేస్తాను. ఓకే, ఇంక మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోయినట్టయితే, ఓకే ఇక్కడ చూడండి, మనం ఒకటి రాయలేదు, ఒకటి చెప్పేసాం. అదేంటంటే జెడ్ వాల్యూ ఎంత వచ్చిందండి మనకి? జెడ్ వాల్యూ, వై వాల్యూ, వై 20 వచ్చింది, జెడ్ 40 వచ్చింది. అవునా? జెడ్ వాల్యూ 40, వై వాల్యూ 20. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ ఇందాక రఫ్ చేసాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసినట్టయితే, ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే కనుక మనం ది డిఫరెన్స్ బిట్వీన్ ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ క్యూ, స్కూల్ క్యూ అండ్ ఆర్ ఈస్ 5 ఇంటూ జెడ్ ప్లస్ వై అంట. జెడ్ ఎంత? 40, వై ఎంత? 20, రెండు కలిపితే ఎంత? 60. 60 ఇంటూ 5 ఎంత? 300. సరిగ్గా చూసినట్టయితే డిఫరెన్స్ ఇచ్చాడు ఇక్కడ గర్ల్స్కి, స్కూల్ క్యూ అండ్ ఆర్కి. స్కూల్ క్యూ ఆర్ గర్ల్స్ డిఫరెన్స్ ఎంత? 40C. 40C ఈజ్ ఈక్వల్ టు 300 అంట. అవునా? 300 అంటే C ఈజ్ ఈక్వల్ టు ఎంత? C ఈజ్ ఈక్వల్ టు 0 క్యాన్సిల్ అవుతుంది, 4 ఇందులో 7.5 టైమ్స్, అంటే C ఈజ్ ఈక్వల్ టు 7.5 అవుతుంది. అవునా? ఈ క్వశ్చన్ ప్రకారం C ఈజ్ ఈక్వల్ టు 7.5 అయింది. ఇప్పుడు ఏ ప్లస్, అసలు ఇక్కడ ఏమడిగాడు క్వశ్చన్లో? ఏ ప్లస్ బి వాల్యూ అడిగాడు. ఇక్కడ ఏ ప్లస్ బికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు. ఏ అంటే ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ స్కూల్ పి. పిలో గర్ల్స్ ఎంతమంది? 20C. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 20C. ఓకే, బిలో బి ఈజ్ ఈక్వల్ టు, బి ఎంత? బి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ స్కూల్ క్యూ. స్కూల్ క్యూలో బాయ్స్ ఎంతమంది? 60C. ఇప్పుడు ఈ రెండింటిలో యొక్క ప్లస్ అడిగాడు, ఏ ప్లస్ బి అడిగాడు. ఏ ప్లస్ బి ఎంత? 80C. ఏ ప్లస్ బి ఎంత? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 80C అవుతుంది. 80C. సి వాల్యూ మనకి కింద వచ్చింది 7.5, అంటే 80 ఇంటూ 7.5 అంటే ఎంత? సింపుల్గా 8 40, 4 8 56, 4 600, అంటే ఆన్సర్ 600. ఆప్షన్ బి. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్ళిపోయినట్టయితే చూడండి, క్వశ్చన్ నెంబర్ 2 ఇక్కడ కూడా మనం రాసుకోవాలి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 40, వై ఈజ్ ఈక్వల్ టు 20. ఓకే ఓకే, ది యావరేజ్ నెంబర్ ఆఫ్, ఓకే క్వశ్చన్ 2 చూడండి. యావరేజ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ పి అండ్ క్యూ, క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. యావరేజ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ స్కూల్ పి అండ్ క్యూ టుగెదర్ ఈస్ 400. చూడండి, యావరేజ్ నెంబర్, యావరేజ్ అన్నాడు.
గర్ల్స్ పీక్యూలోను పీక్యూ యావరేజ్ ఎంత 80 అంటే 40C అవునా. పీక్యూలో టోటల్ ఎంత టోటల్ 80C అంటే యావరేజ్ ఎంత 40C. 40C ఈజ్ ఈక్వల్ టు 400 అట. C ఈజ్ ఈక్వల్ టు 10 కదా, 0 క్యాన్సిల్ 4 ఇందులో 10 టైమ్స్ అంతే కదా. ఓకే, C ఈజ్ ఈక్వల్ టు 10. ఈ క్వశ్చన్ ప్రకారం C ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూసినట్టయితే ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ అనదర్ స్కూల్ ఎస్. స్కూల్ ఎస్ అంట, ఎక్స్ట్రా ఇంకో స్కూల్ గురించి ఇచ్చాడు డేటా. స్కూల్ ఎస్ ఈజ్ జెడ్ ప్లస్ 10%. చూడండి, జెడ్ ప్లస్ 10%, జెడ్ ప్లస్ 10% మోర్ దెన్ దట్ ఆఫ్ స్కూల్ ఆర్. స్కూల్ ఆర్ కంటే స్కూల్ ఎస్లో జెడ్ ప్లస్ 10, జెడ్ అంటే ఎంత 40 ప్లస్ 10 అంటే 50% మోర్ దెన్ ఆఫ్ స్కూల్ ఆర్. స్కూల్ ఆర్ కంటే 50% ఎక్కువ అంట. అంటే ఎంత 90C అయినా, ఆర్ 60C అయితే ఇది 50% ఎక్కువ. 60లో 50% ఎంత 30, 60 ప్లస్ 30 90. 90C ఎవరు అవుతున్నారు 90C ఎస్లో టోటల్ అవుతున్నారు. ఓకే, ఇప్పుడు ఎస్ టోటల్ స్టూడెంట్స్ వచ్చారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ పి అండ్ ఆర్ టుగెదర్. పీలోను ఆర్లోను బాయ్స్ టుగెదర్ అన్నాడు, అంటే రెండు కలిపి అంటే ఎంత 80C. 80C అంటే ఎంత పి అండ్ ఆర్ బాయ్స్ 80C. సి అంటే ఎంత మనకి 80C. 80Cకి ప్లస్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఎస్. ఎస్లో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత 90C. అంటే ఈ రెండింటికి 90Cకి అలాగే 80Cకి డిఫరెన్స్ అడిగారు మనల్ని. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 10C. 10C డిఫరెన్స్ వచ్చింది. సి అంటే వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ ఉందాడు మనకి 10 వచ్చింది. అంటే 10 ఇంటూ 10 ఎంత 100. సో ఆప్షన్ ఏ. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3 చూసినట్టయితే కనుక చూడండి, ఇక్కడ కూడా మనం రాసుకోవాలి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 40, వై ఈజ్ ఈక్వల్ టు 20. ఓకే, 50% ఆఫ్ గర్ల్స్ ఇన్ స్కూల్ క్యూ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ క్యాట్. సరిగ్గా చూసుకున్నట్టయితే స్కూల్ క్యూలో గర్ల్స్ ఎంతమంది 60C. 60C గర్ల్స్ అయితే స్కూల్ క్యూలో అందులో 30C అంతే కదా, 50% అన్నాడు. 50% 30C అనే వాళ్ళు క్యాట్కి ప్రిపేర్ అవుతున్నారట. అండ్ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ స్కూల్ క్యూ హూ ఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ క్యాట్. క్యాట్కి ఎవరైతే ప్రిపేర్ అవ్వట్లేదో చూడండి, క్యాట్కి ఎవరైతే ప్రిపేర్ అవ్వట్లేదో వాళ్ళు అంటే ఎంత 30C కదా. అంటే 30C ప్రిపేర్ అవుతున్నారంటే మొత్తం టోటల్ 60C, 30C క్యాట్కి ప్రిపేర్ అవుతున్నారంటే రిమైనింగ్ 30 ప్రిపేర్ అవ్వట్లేదని కదా దాని అర్థం క్యాట్కి. సో 30C, ఈ 30C అనేవాళ్ళు హౌ మచ్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ దెన్ దట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ఆర్. బాయ్స్లో ఆర్ స్కూల్ ఆర్లో బాయ్స్ ఎంతమంది 40C. 40C కంటే ఎంత పర్సెంట్ ఎక్కువ లేదా తక్కువ అని అడిగారు. ఇప్పుడు 40C కంటే 30C ఎంత 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 తక్కువ ఉంది అంతే కదా. ఎంత తక్కువ 10C తక్కువ. 10C తక్కువ ఎంత పర్సెంట్ ఎక్కువ లేదా తక్కువ అని అడిగారు. పర్సెంట్ అని అడిగారు కాబట్టి కంపేర్ చేసేది 40తో కాబట్టి 40 అనేది డినామినేటర్లో వేస్తాం. అంటే 40C కంటే 10C తక్కువ. సో 10C అనేది ఎంత పర్సెంట్, CC క్యాన్సిల్ 1 ఇంటూ 100 అంటే 25% తక్కువ. మీరు సరిగ్గా చూసినట్టయితే క్యాట్కి ప్రిపేర్ అవన వాళ్ళు బాయ్స్ ఇందులో ఆర్లో బాయ్స్ కంటే 25% తక్కువ అన్నమాట. సో క్వాంటిటీ 1 యొక్క ఆన్సరు 25%. అలాగే ఇది చూడండి క్వాంటిటీ 2, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ y ప్లస్ 5. y ఎంత వచ్చింది మనకి 20, y 20 వచ్చింది ప్లస్ 5 25. చూడండి ఇది 25 ఇది 25, క్వాంటిటీ ఏ 25, క్వాంటిటీ 2 125, 2 కూడా 25. ఇప్పుడు ఈ రెండింటికి రిలేషన్ ఏంటి ఈజ్ ఈక్వల్ టు ఏ కదా, రెండు ఈక్వల్ కాబట్టి క్వాంటిటీ 1 ఈజ్ ఈక్వల్ టు క్వాంటిటీ 2. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. క్వశ్చన్ నెంబర్ 4లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఆల్ గివెన్ స్కూల్స్ టుగెదర్. అన్ని స్కూల్స్ టోటల్ ఎంత 240C అంతే కదా. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఆల్ 3 గివెన్ స్కూల్స్ టుగెదర్ ఈజ్ లెస్ దాన్ ఇంతంట ఎంత 2 ఇంటూ జెడ్ ప్లస్ 40. జెడ్ అంటే ఎంత జెడ్ ప్లస్ 10, జెడ్ అంటే 40 వై అంటే 20. సో జెడ్ ప్లస్ 10 అంటే ఎంత
z+10 అంటే z అంటే 40 అంటే 50. 50 × 2 100 అంటే టోటల్ నెంబర్ ఆఫ్, ఓకే ఇది ఇఫ్ కండిషన్ క్వశ్చన్, ఇది సింపుల్ చెప్పాలంటే ఇక్కడ 240తో మనకి ఎలాంటి 240cతో మనకి ఎలాంటి అవసరం లేదు. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఆల్ 3 గివెన్ స్కూల్స్ టుగెదర్, అన్ని స్కూల్స్ కలిపి స్టూడెంట్స్ 100 అనుకున్నాం కదా, దీని వాల్యూ 100 కంటే తక్కువ అంట, లెస్ దాన్ అన్నాడు. సో లెస్ దాన్ అన్నాడు కాబట్టి 100 కంటే తక్కువ అని, 100 కంటే తక్కువ ఉండాలి మనకి ఇక్కడ. సో దెన్ ఫైండ్ ది మ్యాక్సిమం పాసిబుల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ పి. మనం చూసుకున్నట్లయితే స్కూల్ పిలో మ్యాక్సిమం ఎంతమంది ఉంటారు అని అడిగారు. సింపుల్గా చూడండి ఒకసారి, స్కూల్ పిలో టోటల్ స్టూడెంట్స్ 60C, క్యూలో 20C, ఆర్లో 60C. సో మనం చూసుకున్నట్టయితే PQR, అందులో టోటల్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, 60C, 120C, 60C. వీటి యొక్క రేషియో చూసుకుంటే CC క్యాన్సిల్ అయిపోతే మొత్తం రేషియో చూసుకుంటే 1:2:1 రేషియోలో ఉన్నాయి ఇవి, అవునా. వీటి యొక్క టోటల్ మొత్తం 100 కంటే తక్కువ అంట, కానీ ఇక్కడ మ్యాక్సిమం అడిగాడు. ఇప్పుడు 100 కంటే తక్కువ అంటే ఫస్ట్ మ్యాక్సిమం అంటే 99 తీసుకొచ్చా, కానీ టోటల్ పార్ట్స్ ఎంత, 4 పార్ట్స్. 4 పార్ట్స్ 99లో క్యాన్సిల్ అవుతుందా, 4 అవదు, క్యాన్సిల్ అవుతుంది. సో 99 కాదు, ఇప్పుడు 98 చెక్ చేద్దాం. 98 4 క్యాన్సిల్ అవుద్దా, 2 2 4 4 4 16, మళ్ళీ పాయింట్లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది. సో ఎందుకు పాయింట్లో అవుతుంది కదా అని అడగొచ్చు, కానీ ఇక్కడ ఉన్నది స్టూడెంట్స్. ఇప్పుడు ఇక్కడ 1.5 స్టూడెంట్ ఉన్నారని చెప్పలేక 1.5 స్టూడెంట్స్, మనుషులు ముక్కలు చేయలేం కదా. సో అందుకు మనం ఎగ్జాక్ట్గా వాల్యూ దానికి సరిపోవాలి. సో అందుకు మనం చూసుకుంటున్నాం, ఓకేనా. 1.5 స్టూడెంట్ ఉన్నాడు, 1.5 స్టూడెంట్ ఉన్నాడు అని చెప్పలేం కదా. అయితే ఒకడు ఉండాలి లేదా ఇద్దరు ఉండాలి, కంప్లీట్ స్టూడెంట్ ఉండాలి. సగం ముక్క అక్కడ సగం ముక్క ఇక్కడ ఉండడు కదా. ఓకే, ఇప్పుడు 98 కూడా కాదు తెలిసింది. 97 చెక్ చేద్దాం. 97 4లో క్యాన్సిల్ అవుద్దా, ఇది అవదు. 96 క్యాన్సిల్ అవుద్ది అని చెక్ చేద్దాం. 96 క్యాన్సిల్ అవుద్ది, 4 2 8 4 4 16 24. చూసారా, అంటే 96 మ్యాక్సిమం టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చి 96. ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం అడిగాడు, మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ అడిగాడు కాబట్టి మ్యాక్సిమం 96. లెస్ దెన్ 100 ఉండాలన్నాడు టోటల్కి. సో మ్యాక్సిమం ఎంత అవుతారు అప్పుడు, 96 అవుతారు. 96 అనేది 100 కంటే తక్కువే కదా, 100% తక్కువే 96. ఇప్పుడు ఈ 96 వీటికి డివైడ్ చేయాలి, వీటికి పంచాలి. ఏ రేషియోలో, 1:2:1 రేషియోలో. అంటే టోటల్ 4 పార్ట్స్, క్వశ్చన్లో అడిగింది P వాల్యూ. సో P ఎంత, 1 పార్ట్. అంటే 96/4 × 1 అంటే 1 పార్ట్ కావాలి మనకి. 4 పార్ట్స్ 96 అయితే 1 పార్ట్ ఎంత, 4 పార్ట్స్ 96 అయితే 1 పార్ట్ ఎంత, 24. అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ 24. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5 చూసుకున్నట్టయితే కనుక, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ మస్ట్ బీ ట్రూ, ఏది ట్రూ అవుతుంది, ఫాలో అవుతుంది అని అడిగారు. ఓకే, ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ పి ఈస్, స్కూల్ పిలో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత, 60C, ఈజ్ గ్రేటర్ దెన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ ఆర్, స్కూల్ ఆర్ కంటే ఎక్కువ అంట. ఎక్కడ ఎక్కువ, రెండు ఈక్వల్. సో ఇది అవదు, ట్రూ కాదు, ఫాల్స్. ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ స్కూల్ పి అండ్ ఆర్ ఈజ్ సేమ్, పిలోను ఆర్లోను గర్ల్స్ సేమ్ అంట. ఓకే, ఇది ఫాలో అవుతుంది, కరెక్టే. ఈ రెండింటిలోనూ 20C. ఓకే, ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ క్యూ, గర్ల్స్ క్యూ అంటే ఈజ్ హాఫ్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ సేమ్ స్కూల్. ఓకే, క్యూలో గర్ల్స్ టోటల్ స్టూడెంట్స్లో సగం అంట, అంతే కదా. టోటల్ 120 అయితే గర్ల్స్ అందులో 50%, అంటే 60C, అంతే కదా, హాఫ్ అన్నాడు. ఓకే, ఆప్షన్ ఈ థర్డ్ స్టేట్మెంట్ కూడా ఫాలో అవుతుంది, కరెక్టే. ఇప్పుడు ఆప్షన్ ఏంటి మనకి, 2 and 3, ఓన్లీ 2 and 3. సో ఆప్షన్ బి. సో ఇది ఓకే. చూస్తారు కదా స్టూడెంట్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో, మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది మనకి, ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ను ఇప్పుడు నేను ఏదైతే సాల్వ్ చేసిన ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ డిఐ సెట్ ఏదైతే ఉందో దాన్ని టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రీవియస్ 2 వీడియోస్కి నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ప్రొవైడ్ చేయలేదు, అందుకు సారీ, ఏమనుకోవద్దు.
ప్లస్ ఇక్కడి నుంచి నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది చూసి దాని నుంచి మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి మన ఛానల్ని ఫాలో అయితే ఇక్కడ ఏదైతే సాల్వ్ చేశానో దాన్ని అక్కడ పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు దాన్ని రెండోసారి ప్రాక్టీస్ చేయడానికి ఉంటుంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత స్పీడ్ అండ్ యాక్యురసీ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. మీరు ప్రాక్టీస్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ టైంని ఇంతవరకు చూసారంటే థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ని ఇలాగే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ.